వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలోనే భారీ లేఅవుట్గా ప్రచారం చేసిన విజయనగరం జిల్లా గులుకాలం జగనన్న కాలనీలోని స్థానికులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. అయితే మౌలిక సదుపాయాలు కల్పించలేకపోవడం కాలనీ వాసులకు కష్టాలు వెంటాడుతున్నాయి. తమ సమస్యలు తీర్చే నాదుడు ఎవరని వారంతా ప్రశ్నిస్తున్నారు. కాలనీలో నెలకొన్న అసౌకర్యాల నుంచి తమను కాపాడాలి అంటూ నిరసన గలం వినిపిస్తూ డిమాండ్ చేస్తున్నారు స్థానిక కాలనీ వాసులు. విజయనగరం రూరల్ మండలం గుంకాలాం లేఅవుట్లో గత ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీకి పెద్దపీట వేశారు. దీంతో లబ్ధిదారులకు పట్టాలు అందించి సుమారు 7,500 మంది లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశారు. దీంతో ఇక్కడ పైలన్ నిర్మించడంతో పెద్ద పట్టణమే తయారు కాబోతోందని లబ్ధిదారులందరూ ఆనందం వ్యక్తం చేశారు. అంతవరకు బాగానే ఉన్న ప్రస్తుతం మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు నిలిచిపోయినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. తాత్కాలిక రోడ్లు వేయడంతో ప్రస్తుత వర్షాలకు పాడైపోయి వాహనాలు దిగబడిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు లబ్ధిదారులు అక్కడ ఇల్లు కట్టుకోలేమని అంటూ ఉంటే అధికారులు ఒత్తిడి తెచ్చి మరీ పునాదులు వేయించి అప్పులు చేసి మరీ ఇల్లు నిర్మించుకున్నారు. అయితే కట్టుకున్న ఇళ్లకు వెళ్లేందుకు కూడా రహదారులు చిత్తైపోవడంతో నడవడానికి కూడా అనువుగా లేని దుస్థితి నెలకొందని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాలనీలో సరిగా విద్యుత్ లేకపోవడంతో పలు ఇళ్లలో చోరీకి గురైన సందర్భాలను గుర్తు చేస్తున్నారు స్థానిక ప్రజలు.